నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో ప్రోగ్రాం కటాక్ష శతకం నుంచి కొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాల్లోని ప్రతి పదానికి అర్థాలు తాత్పర్యంతో సహా తెలుసుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా విని ఆ అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావాలని కోరుతున్నాను. ఈ శతకంలోని శ్లోకాలు చదవాలన్నా వినాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అటువంటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలని ఈరోజు మనం తెలుసుకొని ఆ కామాక్షిదేవి అనుగ్రహాన్ని పొందుదాము. అందరూ ఇది విన్న తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదములు. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనము 55వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. ఇదివరకు వీడియోలో 54 శ్లోకాల వరకు చెప్పుకున్నవన్నీ ఉన్నాయి, వినండి. ఈరోజు 55వ శ్లోకం నుంచి వీలైనన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 55వ శ్లోకం ఏంటంటే, ఓష్ఠ ప్రభాపటల విద్రుమముద్రితే తే భ్రూవల్లి వీచి శుభగే ముఖ కాంతి సింధౌ కామాక్షి వారిభర పూరణలంబమాన కాలాంబువాహ సరణిం లభతే కటాక్షః. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తే అంటే నీ యొక్క, ఓష్ఠ ప్రభా పటల విద్రుమ ముద్రితేతే. ఇందులో ఓష్ఠములు అంటే పెదవులు, ప్రభాపటలము అంటే కాంతుల సమూహము, విద్రుమము అంటే పగడములు, ముద్రితే అంటే ఆ విధంగా కాంతులీనుతున్నా అని. అంటే అమ్మవారి పెదవుల కాంతుల సమూహం అనేది, అంటే అమ్మవారి పెదవులు పగడములలాగా అనుకుంటే ఆ పగడముల కాంతి సమూహము అని అర్థము. తర్వాత భ్రూవల్లి వీచి శుభగే. భ్రూవల్లి అంటే కనుబొమ్మలు, తీగలాగా ఉన్న కనుబొమ్మలు అని. వీచి శుభగే అంటే తరంగములలాగా అనిపిస్తున్నాయి. భ్రూవల్లి వీచి శుభగే, తీగల వంటి కనుబొమ్మలను తరంగములు గల అని అర్థము. ముఖ కాంతి సింధౌ అంటే ముఖము యొక్క కాంతి అనేది సముద్రమునందు. కటాక్ష అంటే కడగంటి చూపు. వారిభర అంటే జల సమూహమును. పూరణ అంటే నింపుకొనుటకై. లంబమాన అంటే వ్రేలాడుచున్న. కాలాంబువాహ అంటే వర్షకాల మేఘము యొక్క, అంటే వర్షకాలంలో మేఘములు కాస్త నల్లగా ఉంటాయి కదా, అటువంటి నల్లని మేఘాలు వర్షకాల మేఘాలు అని. సరణిం అంటే రీతిని, ఆ విధంగా అని. లభతే అంటే పొందుచున్నది. ఇవి పదాలకు అర్థాలు. ఇక తాత్పర్యం చూస్తే, ఇక్కడ అమ్మవారి పెదవులను పగడములుగా, కనుబొమ్మలని తరంగములుగా, అమ్మవారి ముఖము యందు వెలువడే కాంతి సముద్రముగా, కటాక్షాన్ని నల్లని మేఘముగా, అంటే నల్లని వర్షకాల మేఘాలు నీళ్లు నింపుకోవడానికి వచ్చి ఉంటాయి కదా సముద్రం దగ్గరికి, అటువంటి మేఘములుగా వర్ణిస్తున్నారు. అమ్మా, పెదవులు పగడములుగా, కనుబొమ్మలు తరంగములుగా ఒప్పు నీ ముఖకాంతి అనేది సముద్రమునందు కటాక్షము నీరు నింపుకొనుటకై వేలాడు వర్షకాల మేఘమా అన్నట్లు ఉన్నది అని ఇందులోని తాత్పర్యము. సరే, కటాక్షము అనే మేఘము నీరు నింపుకొనుటకై వేలాడు వర్షకాల మేఘమా అన్నట్లు ఉన్నది అని ఎంత చక్కగా వర్ణించబడిందో కదా. సముద్రాల దగ్గర పగడపు దిబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ అమ్మవారి ముఖకాంతి అనేది సముద్రము దగ్గర పగడములు ఉన్నాయట. ఏవవి అంటే అమ్మవారి పెదవులు అనేటివి పగడములు ఉన్నాయి. సముద్రంలో తరంగాలు ఉంటాయి. ఏంటి ఆ తరంగాలు అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు అనే తరంగములు ఉన్నాయి. సముద్రంలో నీరు నింపుకొనుటకు వచ్చిన మేఘములు ఏవి అంటే అమ్మవారి కటాక్షము అని వర్ణిస్తున్నారు. తర్వాతి శ్లోకం చూద్దాం. తర్వాతి శ్లోకంలో అమ్మవారి కటాక్షాన్ని ఏ విధంగా వర్ణించారో గమనిద్దాం. 56వ శ్లోకము. మందస్మితైర్ధవలితామణికుండలాంశు సంపర్కలోహిత రుచిస్త్వదపాంగధారా కామాక్షి మల్లికుసుమైర్నవ పల్లవైశ్చ నీలోత్పలైశ్చరచితేవ విభాతి మాలా. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదానికి అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, త్వదపాంగధార అంటే నీ కడగంటి చూపుల వరుస, మందస్మితై అంటే చిరునవ్వులచే, ధవళిత అంటే తెల్లనిదై, మణికుండలాంశు సంపర్క లోహిత రుచి అంటే మణికుండలముల సంబంధము చేత ఎర్రని కాంతి కలదై,
మల్లి కుసుమై అంటే మల్లె పువ్వుల చేత, నవపల్లవై అంటే కొత్త చిగుళ్ళ చేత, చ చ అంటే ఇక్కడ మరియు అని, నీలోత్పలై చ అంటే కలువల చేతను, రచిత అంటే కూర్చబడిన, మాలా ఇవ అంటే హారము వలె, విభాతి అంటే ప్రకాశించుచున్నది అని. ఈ శ్లోకంలో అమ్మవారి చిరునవ్వులను మల్లెపువ్వులతోనూ, మణికుండల కాంతులను చిగుళ్లతోనూ పోలుస్తున్నారు. అమ్మవారి కటాక్షమునకు ఈ చిరునవ్వుల తెల్లని కాంతి, మణికుండలముల ఎర్రని కాంతి, ఈ రెండు కూడా కలిసి మల్లెపూలు చిగుళ్ళు కలిపి కూర్చబడిన హారమేమో అన్నట్టుగా కనిపిస్తోందట. అమ్మవారి కనుచూపుల మాల అంటారు కదా, ఆ మాలకి మరింత శోభనిచ్చే విధంగా అమ్మవారి చిరునవ్వుల కాంతి, మణికుండలముల కాంతి కలిసి అందమైన, ఇంకా కలువలతో కూర్చబడిన హారమేమో, ఎందుకంటే అమ్మవారి కటాక్షాన్ని కలువలతో కూడా పోల్చుతారు కాబట్టి అటు కలువలు, మల్లెపువ్వులు, ఎర్రని చిగుళ్ళు అన్నీ కలిపిన హారము వలె కనిపిస్తోందంట అమ్మవారి కటాక్షము. తర్వాతి శ్లోకము 57వది. కామాక్షి శీతల కృపారస నిర్జరాంబ సంపర్క పక్ష్మల రుచిస్త్వదపాంగమాల గోభి సదా పురరిపోరభిలక్ష్యమాణ దూర్వా కదంబక విడంబన మాతనోతి. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదమే చూద్దాం. కామాక్షి అంటే ఓ అమ్మ, ఓ కామాక్షిదేవి. శీతల అంటే చల్లనైన, కృపారసము అంటే దయారసం అనేది, నిర్జర అంబహ నిర్జరాంబ అంటే ఇక్కడ అంబ అంటే తల్లి అని కాదు, అంబువు అంటే నీరు అనేది కదా, ఆ విధంగా ప్రవాహ జలము యొక్క అని అర్థం. నిర్జరాంబ అంటే ప్రవాహ జలము యొక్క, సంపర్క అంటే సంబంధము కల, పక్ష్మల అంటే రెప్పల యొక్క, రుచి అంటే కాంతి గల, త్వదపాంగమాల నీ చూపుల వరుస, పురరిపోహ్ అంటే త్రిపురములకు శత్రువైన శివుడి యొక్క, గోభిహి అంటే ఇంద్రియములను గోవుల చేత, ఇంద్రియములు అనేటటువంటి గోవుల చేత, సదా అంటే నిత్యము, అభిలక్ష్యమాణ అంటే చూడబడుచున్నదై, దూర్వా కదంబక విడంబనం అంటే గరిక కాంతి యొక్క అనుకరణమును, ఆతనోతి అంటే చేయుచున్నది. చూద్దాం ఈ పదాలని మొత్తంగా తాత్పర్యంగా చూస్తే ఎలా ఉంటుందో. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కనురెప్పల కాంతి శివుడిని ఆకర్షించే విధంగా ఉందంట. అందులో కూడా ఏ విధంగా వర్ణించారు అంటే, ఇంకా అమ్మవారి కటాక్షములో కరుణారస ప్రవాహము ఉంటుంది. ఆ ప్రవాహములో రెప్పల కాంతి తడిచి గరికలాగా కనిపిస్తోందట. ఏ విధంగా అయితే గరిక మీద గోవులు ఆశపడతాయో ఆ విధంగా శివుడి యొక్క ఇంద్రియములు అనేటటువంటి గోవులు ఈ గరిక మీద ఆసక్తిని చూపుతున్నట్టుగా చెబుతున్నారు. శివుని కన్నులు అనేటటువంటి గోవులు నిరంతరము గరిక వైపు చూస్తున్నావా అన్నట్లుగా వర్ణించారనమాట. తర్వాతి శ్లోకము 58వది. చాలా అద్భుతమైన శ్లోకము, మనం రోజు కూడా చెప్పుకోదగిన శ్లోకము. చూద్దాం ఇందులో అమ్మవారి కటాక్షమును కవి ఏ విధంగా వర్ణించారు, ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ముందుగా శ్లోకాన్ని చెప్తే, హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణన్ ఉల్లాసముత్పల రుచేస్తమసాం నిరోద్ధ దోషానుషంగ జడతాం జగతాం ధునానః కామాక్షి వీక్షణ విలాస దినోదయస్తే. ఇది శ్లోకము. ఇందులో ఒక్కొక్క పదమే చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, వీక్షణ విలాస దినోదయ అంటే కంటి విలాసం అనేది ప్రాతకాలము, ఉత్పల రుచేహే అంటే కలువ కాంతికి, ఉల్లాసం అంటే వికాసమును, ప్రముష్ణన్ అంటే దొంగలించుచున్నది, తమసాం అంటే చీకట్ల యొక్క, నిరోధ అంటే నిరోధించున్నదై. ఇక్కడ చీకట్లు అంటే మనిషిలో ఉండే తమోగుణం చేత ఏర్పడే వికారములు అన్నమాట. జగతాం అంటే లోకముల యొక్క, దోషానుషంగ జడతాం అంటే దోషమునకు సంబంధించిన జాఢ్యములను. దోషము అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి దోషం అని మనం మామూలుగా సాధారణంగా చెప్పుకునే దోషములు, పాపములు అవి ఉంటాయి కదా, అది. మరొకటి ఏంటంటే దోషము అంటే రాత్రి అనే అర్థం కూడా ఉంది.
తర్వాత ధునానహ అంటే దొంగలించుచున్నట్టిదై, మమ అంటే నా యొక్క, హృత్పంకజం అంటే హృదయ కమలమును, వికాసయతు అంటే వికసింపజేయుగాక. ఇక్కడ కవి ఏం కోరుకుంటున్నారంటే, అమ్మ నీవు ఎలా అయితే ప్రాతకాలమున కలువలను వికసింపజేస్తావో ఆ విధంగా నా హృదయ పంకజమును కూడా వికసింపజేయము తల్లి అంటున్నాడు. ఎలా వికసింపజేయాలి, కలువలు ఎలా వికసిస్తాయో అది చెప్పి తర్వాత ఆ విధంగా నన్ను వికసింపచేయి, నా మనసుని వికసింపచేయి అంటున్నారు. ఇక్కడ చూద్దాం కలువలు ఎలా వికసిస్తాయి. కాంతి చేత వికసిస్తాయి. అంటే రాత్రిపూట ఉన్న చీకట్లు తొలగి కాంతి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అవి వికసించడం మొదలవుతాయి. ఆ విధంగా నా హృదయంలో కూడా తమస్సు అనే వికారముల చేత ఏర్పడిన జాఢ్యమును తొలగించి, ఆ అంధకారమును చీకటిని తొలగించి, ప్రాతకాలమున నా హృదయ పంకజమును వికసింపజేయుగాక, నీ కటాక్షము అలా వికసింపజేయుగాక అని కోరుతున్నారు. ఇక్కడ దొంగలించడము అంటే తొలగించడము అని అర్థం చేసుకోవాలి. జాఢ్యమును అంధకారమును వికారములను తొలగించునట్టి అమ్మవారి కటాక్షము నా హృదయ పంకజమును వికసింపజేయుగాక అని కోరుతున్నారు. దీన్ని మనము ప్రతిరోజు స్మరించుకోవచ్చు. ఈ శ్లోకమును చాలా సందర్భాల్లో దొంగలించుట అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే అణిచివేయుట, తొలగించుట, అధిగమించుట అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అమ్మవారి కటాక్ష కాంతి చేత కలువలు వికసించినట్టు అమ్మవారి కటాక్ష కాంతి చేత చీకట్లు తమస్సు వికారము అనేవన్నీ తొలగిపోయినట్లు నా హృదయంలో ఉన్న జాఢ్యమును వికారములను తొలగించి నా హృదయమును వికసింపజేయు తల్లి అని కోరుతున్నారు. తర్వాతి శ్లోకం చూద్దాం. 59వది. చక్షుర్విమోహయతి చంద్ర విభూషణస్య కామాక్షి తావక కటాక్ష తమః ప్రరోహః ప్రత్యంముఖం తు నయనం స్థిమితం మునీనాం ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రం. ఇందులో అమ్మవారి కటాక్షమును ఏమని చెప్తున్నారంటే, అమ్మవారి కటాక్షము ఒక చోట మోహింపజేస్తోందట, ఒక చోట జ్ఞానోదయము కలిగిస్తోందట. ఎక్కడ ఏంటి అనేది ముందుగా మనం పదాలకు అర్థాలు తెలుసుకొని తర్వాత తాత్పర్యం చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తావక కటాక్ష తమః ప్రరోహః అంటే నీ కడకన్ను అనేది చీకటి మొలక. ఇక్కడ అమ్మవారి కడకన్ను చీకటి మొలక అంటే అమ్మవారి కటాక్షము కాస్త నల్లగా ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా నల్లగా ఉన్నటువంటి చీకటిలాగా కనిపిస్తున్న నీ కటాక్షము అనేది మొలక అంటే ఇక్కడ కాంతి అని చెప్పుకోవాలి. అంటే అమ్మవారి కటాక్ష కాంతి నల్లదైనప్పటికీ కూడా కాంతిని వెదజల్లుతున్నా అని అర్థం చేసుకోవాలి. చంద్ర విభూషణస్య అంటే చంద్రుని అలంకారముగా ధరించిన శివుడి యొక్క చక్షుహు అంటే కంటిని, విమోహయతి అంటే మోహింపచేయుచున్నది, స్థిమితం అంటే నిశ్చలమైన, ప్రత్యన్ముఖం అంటే అంతర్ముఖమైన, మునీనాం అంటే మునుల యొక్క, నయనం అంటే కంటిని, ప్రాకాశ్యం ఏవ అంటే వెలుగులను అని చెప్పాలి, నయతి అంటే పొందుచున్నది అని, పరం అంటే మిక్కిలి, విచిత్రం అంటే వింత. ఇక్కడ అమ్మవారి కటాక్షము అంటే ఇక్కడ కడగంటి చూపుల కాంతి, చీకటి మొలక అనే దాన్ని కటాక్షముగా చెప్పుకోవాలి మనము. ఆ కటాక్షము శివుని కంటిని మోహింపచేయుచున్నదట. శివుని కంటిని మోహింపచేయడం అంటే శివుని కళ్ళు ఏంటి అంటే సూర్యచంద్రులే శివుడి కళ్ళు కదా. శివుడి కళ్ళలో సూర్యచంద్రులు ఉన్నప్పటికీ, సూర్యచంద్రుల కాంతి ఉన్నప్పటికీ అమ్మవారి కటాక్షము యొక్క కాంతి ముందు అవి తక్కువగా ఉన్నాయట. కటాక్ష కాంతి సూర్యచంద్రుల కాంతిని అధిగమిస్తోంది అని చెప్పడము ఇక్కడ అర్థం అన్నమాట. మోహింపజేయడము అంటే అధిగమించడము అని అర్థం. మరొక చోట కంటి కాంతిని పెంచుచున్నదట. ఎక్కడ అంటే అంతర్ముఖులైన మునుల యొక్క కంటి కాంతిని మాత్రం పెంచుతుంది అన్నమాట. కంటిని వెలిగిస్తున్నది. అంటే శివుడు సాక్షాత్ జ్ఞానస్వరూపుడు. అటువంటి శివుడి జ్ఞానమును అధిగమించిన అమ్మవారి కటాక్షము మునుల యొక్క అంతర్ముఖమైన అంటే జ్ఞానము కొరకు తపస్సు చేస్తున్న వారికి జ్ఞానమును ప్రసాదించున్నది అని అర్థము.
తర్వాతి శ్లోకం 60వది చాలా అందంగా ఉంటుంది. ఎలా అంటే అమ్మవారి కటాక్షముతో పోటీ పడిన నీలోత్పలము ఓడిపోయి అమ్మవారిని అమ్మా నాకు అభయం ఇయ్యు అని కోరుతున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం, ముందుగా శ్లోకాన్ని చెప్దాం. కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం తే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజేన నూనమభయార్థనమాతనోతి. ఇందులోని పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తే అంటే నీ యొక్క, వీక్షణ రుచా అంటే కంటి కాంతితో, యుధి అంటే యుద్ధమునందు, నిర్జితం అంటే ఓడింపబడిన, నీలోత్పలం అంటే నల్ల కలువ, నిరవశేషగతాభిమానం అంటే పూర్తిగా అభిమానము కోల్పోయినదై అని, అంటే శరణాగతి పొందినదై అని అనుకోవాలి. తత్పరిసరం అంటే దాని సమీపమున, ఆగత్య అంటే చేరి, ఇక్కడ దాని సమీపమున అంటే దేని సమీపమున అంటే అమ్మవారి యొక్క కటాక్షమును ఆశ్రయించి అని. శ్రవణావతంస వ్యాజేన అంటే శ్రవణాలంకారం అగు నెపమున, నూనం అంటే నిశ్చయముగా, అభయార్థనం అంటే అభయ సూచనమును, ఆతనోతి అంటే చేయుచున్నది. ఇక్కడ నీలోత్పలము అమ్మవారితో పోటీపడి ఓడిపోయి అమ్మవారిని శరణాగతి కోరి, అమ్మ నన్ను నీ శ్రవణాలంకారముగా చేసుకో అంటే అలా చేసుకుంటే ఇక అభయం ఇచ్చినట్టే అని అర్థిస్తోందట నీలోత్పలము. తాత్పర్యము చక్కగా చదువుకుందాం. ఓ కామాక్షిదేవి, నీ కంటి కాంతితో యుద్ధము చేసి ఓడిపోయిన నీలోత్పలము అభిమానము వీడి ఆ కంటికి సమీపమునకు వచ్చి చెవికి అలంకారముగా ఉండే ఆ నెపమున తనకు అభయము ఈయమని వీక్షణమును నిశ్చయముగా వేడుకొనుచున్నదేమో అన్నట్టు ఉన్నది. ఎంత అందంగా ఉంది కదా. ఓడిపోయిన వారు అభయమును కోరుటయే కాకుండా ఆశ్రయాన్ని కూడా కోరుకుంటే ఇంకా ఎటువంటి భయం ఉండదు అన్నట్లుగా వర్ణిస్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ నల్ల కలువ కూడా అమ్మవారి దగ్గర ఆశ్రయాన్ని కోరి ఇక నిర్భయంగా ఉండొచ్చు అని అన్నట్టుగా చెప్తున్నారు. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి కటాక్ష శతకం నుంచి కొన్ని శ్లోకాలు. అన్నీ విన్నందుకు ధన్యవాదములు. మరికొన్ని శ్లోకాలు రాబోయే వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే.